పంపించేయటం, బలప్రయోగం చేయటం, వాళ్ళ తలుపు తాళాలేయటం ఇప్పుడు జరగలేదు. అట్లాగే అసలు ఏ రకంగా చట్టాలు లేదన్నట్టుగా నేను విన్న మాటల ప్రకారం లిక్కర్ షాపులు ఉన్నాయి. దేశమంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వద్దు, యూపీఐ మరొకటో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావాలన్నటువంటి దేశంలో 190 గవర్నమెంట్ నడుస్తున్నటువంటి లిక్కర్ షాపుల్లో, ఈ మద్యం షాపుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్లు. లేదు. ఆ డబ్బు డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా కొందరు పెద్దవాళ్ళకి వెళ్తుందని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అంచేత ఏ రకంగా చూసినా కూడా అలాగే ప్రభుత్వం దేశ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా అప్పులు చేయడం ప్రభుత్వాలకు సహజం. శృతిమించి అప్పులు చేశారు, సరే పక్కన పెడదాం. కానీ ఆ అప్పులు చేసిన డబ్బుకి ప్రతిఫలంగా అప్పు ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా ప్రభుత్వ ఖజానాలో పడాల్సిన డబ్బుల్ని, పన్నుల డబ్బుల్ని ఎస్క్రో అకౌంట్ రూపంలో అప్పు ఇచ్చిన వాళ్ళు చెల్లించడం చరిత్రలో ఎక్కడది? ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగ విరుద్ధం అది. ఇక నా మాట వినకపోతే, నేను నాకు ఎదిరిస్తే, లేకపోతే నాకు లంచాలు ఇచ్చే అవకాశం లేకపోతే నువ్వు గట్టిగా నిలబడతానంటే నేను ఎంత తెలుస్తాను అనే పద్ధతి శృతి మించిపోయిన మాట వాస్తవము. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరం. అసలు దేశం మొత్తంలో చట్టబద్ధ పాలన వాపోతున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరీ చాలా గీత దాటిపోయారు. ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. వచ్చే 5-10 ఏళ్లలో మళ్ళీ నిజమైన చట్టబద్ధ పాలన ప్రవేశపెట్టాలి. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాలు శిక్ష పడే కేసులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అంటే త్వరితగతిన పూర్తి చేయాలి దీనికి సంబంధించి. కానీ మనం ఇప్పుడు అంటే మాట్లాడుకుంటే కనుక మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇట్లాంటి కేసులు అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఎన్నికల అఫిడవిట్లో కూడా నా పైన ఎన్ని ఉన్నాయని పెట్టినా కానీ ఎందుకు ప్రజలు మరి అంటే నా వైపే ఉన్నారు అని చెప్పుకోవడాన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇది ఒక్క రాష్ట్రము, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సమస్యనే కాదు సార్. మన దేశంలో ఏమైందంటే చట్టం ఉన్నవాడికి చుట్టమైంది. మీకు అధికారం ఉంటే, రాజకీయ అధికారం ఉంటే నేర పరిశోధన సంస్థలు మీ గులాములు అవుతున్నాయి. ఏ సంస్థలను చూసి మీరు భయపడాలో, ఏ నేర పరిశోధన అయితే నిష్పాక్షికంగా మీ పదవితో మీ డబ్బుతో సంబంధం లేకుండా మిమ్మల్ని సమానంగా చూడకుండా మీకు సల్యూట్ కొట్టి మీరు చెప్పిన మాట వింటుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీ చేతుల్లో పెడుతున్నారు, మీ గుప్పెట్లో పెట్టున్నారు. అలాగే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఏమంటున్నారు? మాకు ఇవన్నీ అనవసరం అండి, మాకు మా పనులు జరిగితే చాలు. ఇప్పుడు ప్రస్తుతం పనులు అంటే ఏమిటి? ప్రజల పనులు కూడా పక్కన పెట్టేశారు. ప్రజల పనులు అని చెప్పంటే వర్షం వస్తే వరదలు రాకూడదు, రోడ్లు బాగుండాలి, ట్రాఫిక్ బాగుండాలి, విద్యుత్ సరిగ్గా అందాలి, మౌలిక సదుపాయాలు బాగుండాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కలగాలి, ఆదాయాలు పెరగాలి. అది కాదు, అవన్నీ నమ్మకం లేక తాత్కాలికమైన తాయిలాలు వస్తే చాలని ప్రజలు అనుకుంటున్నారు. ఆ రకంగా అభ్యర్థి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేను విన్నంత వరకు దూరం నుంచి మరి అక్కడ రాజకీయ ప్రసంగాలను చూస్తుంటే అసలు వేరే పరిపాలన లేదు. పన్నులు తీసుకుంటాం, ఎడపడి అప్పులు తీసుకొస్తాం, మేము ఆడంబరాలకు ఖర్చు పెట్టుకుంటాం,